సామర్లకోట్ ఇక్కడే దగ్గరలో 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. సామర్లకోట్ క్యా భాయ్? సామర్లకోట్ వచ్చేసి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అయితే బొమ్మ చూపిస్తుంది మన అమృత్ భారత్. ఇప్పుడు వెళ్ళింది బొకారో. చాలామంది పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెళ్ళేదలిగి అది ప్లాట్ఫామ్ 4 అండి. అండ్ ఇది ప్లాట్ఫామ్ 3, ప్లాట్ఫామ్ 2, ప్లాట్ఫామ్ 1. చాలా చిన్న వెయిటింగ్ హాల్. అక్కడ ఏమి ఫెసిలిటీస్ లేవు, వాటర్ లాంటివి. ఒక లిఫ్ట్ ఉంది దువ్వాడ రైల్వే స్టేషన్. ఆ లిఫ్ట్ కూడా పనిచేయడం లేదు. రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్లో గూడ్స్ ఏది వెళ్తుంది చూడండి. ఇక్కడ కూడా 2 ట్రాక్స్ ఉన్నాయి. ఇక్కడ కొంతమంది బొకారో అంటే ధన్బాద్ నుండి అలపికి వెళ్తుంది కదా, ఆ ట్రైన్ ప్లాట్ఫామ్ 1 మీకు వచ్చింది. అది వచ్చిన తర్వాత ప్లాట్ఫామ్ 4 నుండి వచ్చారు, పరిగెత్తుకుంటూ వచ్చారు జెంట్స్, లేడీస్. జెంట్స్ అయితే ఏదో విధంగా క్యాచ్ చేసి బోర్డింగ్ అయ్యి వెళ్ళిపోయారు. కొంతమంది ఎక్కలేని వాళ్ళు అంటే బ్రిడ్జి మీద ఉన్నప్పుడే వాళ్ళు ట్రైన్ మూవ్ అయిపోయింది. అండ్ లేడీస్ సో వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ బ్యాక్ సైడ్లో ఉంది కదా జిఆర్పి పోలీస్ స్టేషన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళారు కంప్లైంట్ చేసడానికి. ఏమన్నా బస్సా ఇది ఏమన్నా? బట్ ప్లాట్ఫామ్ 4 చాలా బాగుందండి. అక్కడ చెట్లు చేమ ఉండడం వల్ల ఎండ అనేది ఆ ఫీల్ అనేది కలగలేదు. చాలా ఎంజాయ్గా చాలా బాగుంది. నైట్ అంతా ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఆ జనాలు ఆ ట్రైన్లో. అయితే ఇంకో విషయం, దువ్వాడ రైల్వే స్టేషన్ అయితే అంటే బెజర్ అనేది అనిపించదండి. చాలా బాగుంటుంది. ప్యాసింజర్స్ బండి నంబర్ 185222 కడప విశాఖపట్నం తిరుమల ఎక్స్ప్రెస్ 4వ నంబరు ప్లాట్ఫామ్ పై వచ్చుచున్నది. తిరుమల ఎక్స్ప్రెస్ వస్తుందండి. అనౌన్స్మెంట్లో ఏమొచ్చింది తెలుసా? 16598 వస్తున్నది ప్లాట్ఫామ్ 1 మీదకి. అంతే, 3 భాషల్లో అంతే అనమాట. డీటెయిల్స్ అంటే అలీపుర్ద్వార్ నుండి ఎస్ఎంవిటి బెంగళూరు వెళ్ళే మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ వస్తున్నది ప్లాట్ఫామ్ 1 మీద. కొద్ది క్షణాల్లో అనేది ఏమీ రాలేదు. ఇది S2. అన్ని స్టిక్కర్లు, ప్లేట్లు మాత్రం, నేమ్స్ ప్లేట్స్ మాత్రం లేదు. మొత్తం ఓన్లీ స్టిక్కర్లు కనిపించారు. ఏ విధంగా అయితే స్పెషల్ ట్రైన్లకు ఉంచుతారు కదా ఆ విధంగా. पैर लग जाएगा भाई. ఇక్కడే అన్నమాట 34, 35, 33.
మొత్తానికైతే 5:48 మన దువ్వాడ రైల్వే స్టేషన్కు 16598 నెంబర్ గల అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ చేరుకోవడం జరిగింది. అక్కడ చూడండి వాటర్ ఏం పోతుందో, ఎవరు ఆఫ్ చేసేదానికే లేదు ఇక్కడ. సో ఇదే అండి ఫస్ట్ టైము మన ఎక్స్పీరియన్స్. సో ఇదే అండి ఫస్ట్ టైము మన యొక్క ట్రైన్ బ్లాగింగ్లో ఇంత లేట్ ఎక్స్ప్రెస్లో మనం బ్లాగ్ చేయడము. సో ఈ విధంగా యాక్చువల్గా దువ్వాడ రైల్వే స్టేషన్కు తెల్లవారుజామున 6:30 చేరుకొని 2 minutes హాల్ట్ తీసుకొని 6:32 ఇక్కడి నుంచి బయలుదేరాలి. అటువంటిది ఎగ్జాక్ట్లీగా సోమవారం నుండి ఇది వస్తుంది. సోమవారము రాత్రి 10:25 వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోనే అలీపుర్ద్వార్ జంక్షన్ నుండి అక్కడ బయలుదేరింది అన్నమాట. ఓకే, సో సోమవారము, మంగళవారము, బుధవారం, ఈరోజు బుధవారము. సో దువ్వాడ అనేది 29th హాల్ట్ అవుతుంది. ఇప్పుడు వచ్చి అనకాపల్లి వచ్చేసి 30th హాల్ట్ అవుతుంది. బొకారో అయితే వచ్చినట్లుగా ఉంది, చూద్దాం. ముందు దీన్ని కవర్ చేద్దాము. చూడండి పాపం వాళ్ళు చూడండి పాపం ఎన్ని ట్రైన్లు పెట్టినా మన ప్రభుత్వాలు, అది ఏమి మరి అర్థమే కాదు. ఈ వెస్ట్ బెంగాల్ సైడ్ వెళ్ళే ప్రతి ట్రైన్ ఇలాగే ఉంటుంది. అసలు నిజమేంటో అర్థం కావడం లేదు. వీళ్ళు ఏంది ఊరికి తిరుగుతూ ఉంటారా, లేకపోతే ఇది లేనా పనులు చేసుకుంటారా? నిన్నైతే 5 ట్రైన్లు కేవలం ఒక హైదరాబాద్ నుండి 5 ట్రైన్లు ఫుల్. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి ఎక్కడ కేరళ నుండి వస్తుంది. చూశారు కదా జనరల్స్ ఎలా ఉన్నాయి, ఎంత క్రిక్రీస్. అసలు పాపం వాళ్ళు ఫుట్బోర్డు మీద బ్యాగులు, కనీసం బ్యాగులు లోపల పెట్టేందుకు వాళ్ళకి ప్లేస్ లేదు. సంకన తగిలించుకొని ఉంటారు వాళ్ళు. బ్యాగులు ఉన్నారంటే ఇంక ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, ఎలా ఏంటి ఎన్ని ట్రైన్లు ఉండినప్పటికీ వెస్ట్ బెంగాల్ సైడ్కి మన అమృత్ భారత్ కేవలం 2 minutes మాత్రమే. ఇక్కడ నుండి ఇంకా ఎక్కడ ఉండదండి, చాలా గ్యాప్ అప్ టు రాజమండ్రి వరకు. నిన్న కూడా అదే అన్నమాట. నిన్న చెల్లపల్లి నుండి షాలిమార్ వచ్చే ట్రైన్ కూడా ఈ సెక్షన్లో తక్కువ స్టాపింగ్స్ అన్నమాట. దానికి కూడా ఏలూరు తర్వాత రాజమండ్రి తర్వాత సామర్లకోట్, తుని ఆ విధంగా ఉండింది. అండ్ దీనికి తుని లేదు కానీ, బట్ దీనికి వచ్చేసి అనకాపల్లి తర్వాత సామర్లకోట్ ఏదో ఉండాలి, చూస్తాను. మొత్తానికైతే 52 గంటలు ఎలా ఉన్నారో జనాలు లోపల. కానీ 52:35 అంటే 2666 కిలోమీటర్లు మొత్తం డిస్టెన్స్ వచ్చేసి అంటే వెస్ట్ బెంగాల్లోనే అలీపుర్ద్వార్ జంక్షన్ నుండి మన సౌత్ ఇండియాలోనే ఎస్ఎంవిటి బెంగళూరు అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉండే అక్కడికి చేరుకునేందుకు అన్నమాట. నిజంగా ఓకే, నో ప్రాబ్లం. బట్ అయితే ఏసీలే ఏంలే, అయితే జనాలు అయితే లోపల దువ్వాడ రైల్వే స్టేషన్కు ఇంచుమించు 5:43 ఆలస్యంగా 29th హాల్ట్ మన దువ్వాడ రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగిందండి. సో ఇక్కడ కేవలం 2 minutes మాత్రమే హాల్ట్ తీసుకోవడం జరిగింది. మన ఈ అమృత్ భారత్కు ఆల్మోస్ట్ 6 hours డిలే కదా. ఈ డిలే ఎక్కడ జరిగిందంటే ఈస్టర్న్ రైల్వే, తర్వాత వచ్చేసి సౌత్ ఈస్టర్న్ రైల్వే, ఆ తర్వాత వచ్చేసి మన ఈస్ట్ కోస్ట్ రైల్వేలో మోస్ట్లీ డిలే అంతా అక్కడే జరిగింది. ఈ ట్రైన్ వచ్చేసి సౌత్ వెస్టర్న్ రైల్వేకి సంబంధించింది కాబట్టి ఒకవేళ ఎస్డబ్ల్యూఆర్ వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుంటే నోటిఫికేషన్ జారీ చేస్తే మన ఎస్ఆర్లో ఏదన్నా కొద్దిగా చేయవచ్చు. ఎస్ఆర్లో అయితే సౌదర్న్ రైల్వేలో ఏమి చేయలేరు, ఎందుకంటే అక్కడ కేవలం మేబీ 50 kilometers అండర్లోనే రన్ అవుతుంది. ఆ తర్వాత సౌత్ వెస్టర్న్ రైల్వేలో కూడా మహా అంటే 100 kilometers అంతే. అక్కడేమి స్కోప్ లేదు. స్కోప్ అంతా ఒకవేళ ఏదన్నా ఇది తగ్గించాలి, ఈ డిలే తగ్గించాలి అనుకుంటే పెద్ద సమస్య ఏం కాదు. వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుంటే ఇప్పుడు, ఎందుకంటే చాలా గ్యాప్ ఉంది. మన రాజమండ్రి నుండి ఏలూరు వరకు చాలా గ్యాప్ ఉంది. అదే మళ్ళీ విజయవాడ క్రాస్ తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ ఉంది. సో ఈ విధంగా మేబీ 2 hours 3 hours 4 hours డిలేని కూడా తగ్గించే పెద్ద సమస్య ఏం కాదు అనుకుంటే.
బట్ చూద్దాం ఈ ఎస్సీఆర్లో ఎలా ఉంటుందో దీని యొక్క నా టికెట్ వచ్చేసి దువ్వాడ నుంచి ఎస్ఎంటి బెంగళూరు వరకు 560 రూపీస్ పడిందండి. టికెట్ మీరు ఎనీ టైం ఈ ట్రైన్ కోసం బుక్ చేసుకోవచ్చు అన్నమాట. ఎప్పుడు మీరు ట్రై చేసినా కానీ అవైలబుల్ చూపిస్తుంది. అండ్ నా సజెషన్ ఏంటంటే స్లీపర్ కన్నా జనరలే చాలా ఉత్తమము. తుని రైల్వే స్టేషన్ దగ్గర మన సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ క్రాసింగ్. యాక్చువల్లీ మన ఈ అమృత్ భారత్ ఇక్కడ హాల్టింగ్ లేదు తుని రైల్వే స్టేషన్లో, అయినా కానీ స్టాపింగ్ ఇవ్వడం జరిగింది. నేను అనుకోవడం ఏంటంటే సౌత్ వెస్టర్న్ రైల్వే వారు ఏ మాత్రం రిక్వెస్ట్ అనేది పెట్టుకోలేదండి ఎస్సీఆర్ వాళ్ళతో. ఏముందిలే ఎప్పుడైనా రానిలే మన బండి అనే విధంగా వాళ్ళు ఉన్నారు. అండ్ మన ఎస్సీఆర్ కూడా ఎవరు కూడా వాళ్ళ జోన్ వాళ్ళ యొక్క ట్రైన్లు ఇంపార్టెంట్ కదా, సో వాళ్ళ ట్రైన్ల మీద వాళ్ళు ఫోకస్ పెట్టారు, దీన్ని వదిలేశారు గాలికి. సో ఈ విధంగా ప్రతి స్టేషన్లో ఈ విధంగా ఆగుతూ ఇదే అనుకుంటాను నేను. ఈస్టర్న్ రైల్వే, తర్వాత వచ్చేసి సౌత్ ఈస్టర్న్ రైల్వే, తర్వాత వచ్చేసి ఇంకేంటి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో కూడా ఇదే విధంగా ఆగుతూ పోతూ. అండ్ ఇంకొన్ని ఏదన్నా టెక్నికల్ ఏదైనా ట్రాక్ ప్రాబ్లమ్స్ అవి ఉండిన చోట అది నిలబెట్టుకుంటూ రావడం వల్ల ఇక్కడికి వచ్చేసరికి 6 గంటలు, దువ్వాడ చేరుకునేసరికి 5 గంటల 43. అండ్ ఇప్పుడు ఏదో కొద్దిగా తగ్గినట్లుగా ఉంది, టైం టేబుల్ చూసుకోలేదు, చూస్తాను.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళు చూడండి, లారీ డ్రైవర్స్ ఏ విధంగా షర్ట్లు ఇప్పేసి డ్రైవ్ చేస్తారు కదా లారీని. సో అదే ఫీలింగ్ అన్నమాట. వీళ్ళు లోపల లేడీస్ ఉంటారు, వీళ్ళు చూడండి. S3 है S2 है, S2 है इसके आगे वाला हाँ S3 है. నా బ్యాగ్ పెట్టేసి వాళ్ళతో చెప్పి కూడా వచ్చాను ఆ పిల్లలతో, ఇది నా సీటు, ఇక్కడ ఎవరు కూర్చోబాకండి అని బ్యాగ్ పెట్టేసి వచ్చి మళ్ళీ వెళ్ళా అన్నమాట. వెళ్తే నా బ్యాగ్ మీద మజ్జిగ ఉంటాయి కదా, బటర్ మిల్క్ పోసేసారు. కేక్ ఉంటుంది కదా, ఆ కేకు అది వేసేసారు. తర్వాత వచ్చేసి ఆ పిల్లలు ఆ పైన నా బ్యాగ్ మీదనే కాళ్ళు అటు ఇటు పొల్లాడుతున్నారు. కోపం, ఏం చేయాలి మీరే చెప్పండి, ఎలా చేయాలి? ఇప్పుడు నేను అక్కడ ఉంటే నాకు ఇక్కడ బ్లాగ్స్ రావు, నాకు బ్లాగ్ రావాలంటే అక్కడ బ్యాగ్ వదిలేసి నేను రావాలి. ఏంటి చెప్పండి. సిగరెట్ల వాసన, బీడీల వాసన, ఏం చేద్దాం. పిఠాపురం రైల్వే స్టేషన్ జస్ట్ అవుటర్లో ఉన్నాము. ఇక్కడ నిలబెట్టేశారు. దీనికి కారణం ఏంటంటే పిఠాపురం రైల్వే స్టేషన్లో బొకారో ఉంది. సో దానికి వన్స్ త్రూ చేసిన తర్వాత మన ట్రైన్ని తీసుకోవడం జరుగుతుంది. అంతవరకు ఇక్కడే. ఎప్పుడో వెళ్ళిపోయింది దువ్వాడ నుండి బొకారో. అటువంటిది ఇంకా ఇక్కడ ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. అది ఎప్పుడూ అంతే బొకారో. ప్రతి ట్రైన్ దాన్ని, ఈవెన్ ఎక్స్ప్రెస్ కూడా దాన్ని ఓవర్టేక్ చేస్తూ ఉంటుంది. రత్నాచల్, లాస్ట్ టైం రత్నాచల్ కూడా బొకారోను ఓవర్టేక్ చేసింది. ఒకవేళ మీరు అమృత్ భారత్లో జర్నీ చేయాలి, చూడాలి అని అనుకుంటే ఏం చేస్తారంటే, ఇవి ఇనాగ్రల్ రన్స్ ఉంటాయి కదా, ఫస్ట్ రన్ను, ఇనాగ్రల్ రన్ను అదే రోజా, లేకపోతే మేబీ ఒక 2 డే 3 డే 1 వీక్ లోపల చేసేయండి. ఆ తర్వాత చేయాలనే ఆలోచన కూడా మీ మైండ్లోకి రానివ్వబాకండి. ఒక 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ అటు వెళ్ళి ఇటు వచ్చింది అనుకోండి, ఇంక చాలు. రెండోసారి మీరు ఈ ట్రైన్లో బోర్డింగ్ అవ్వలేరు. అయినా కానీ ఒకవేళ మీరు బోర్డింగ్ అయినా కానీ మీ పరిస్థితుల వల్ల మీ జర్నీ అనేది సుఖమయం ఉండదు.
హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, కంపల్సరీగా హెల్త్ ఇష్యూస్ అనేది ఉండనే ఉంటాయి. ఎంతసేపటికి కూడా ట్రైన్ మూవ్ అవుతూ ఉంటేనే కొద్దిసేపు మనం ఉండగలుగుతాం, కానీ ఇలా ట్రైన్ ఆగిందనుకోండి ఉండలేము. లోపల నుండి బ్యాడ్ స్మెల్ అంతా, జనాల దగ్గర నుండి అంతా అసలు ఉండలేము. అసలు లోపలికి గాలి శ్వాస తీసుకోలేము. ఇలా గాలి తోచినప్పుడైతే బాగుంటుంది, గాలి ఇలా వచ్చేస్తుంది డైరెక్ట్గా, న్యాచురల్ ఎయిర్ బాగుంటుంది. గాలి లేనప్పుడు వచ్చేసి లోపలి గాలి బయటకు వస్తూ ఉంటుంది. మన భారతీయుల యొక్క టాలెంట్ ఎంత పవర్ఫుల్ అంటే దానికి నిదర్శనం ఈ ట్రైనే అన్నమాట. కనీసం 3 నెలలు కూడా కాలేదు. ఏ విధంగా దీన్ని వాళ్ళ యొక్క టాలెంట్తో ఎలా మార్చేశారంటే, ఒక చెదులు పట్టిన చెక్క ఎందుకు పని రాకుండా పోతుందో సేమ్ అదే. నేనైతే అస్సలు ఎక్స్పెక్టేషనే చేయలేదన్నమాట ఈ విధంగా అమృత్ భారత్ ఉంటుందని. అందుకే వదిలేశారు దీన్ని, అలా చేసేసారు, అలా వదిలేశారు. కనీసం బోర్డులు కూడా ఖచ్చితమైన. నిన్న అమృత్ భారత్ వచ్చేసి చల్లపల్లి షాలిమారు, దానికి ఎంచక్క నేమింగ్ అన్నీ బాగా చేశారు. అది కూడా నమ్మకం లేదు. అది మా అంటే ఏదైనా మీరు జర్నీ చేయాలంటే ఆ ట్రైన్లో నెక్స్ట్ వీక్లో చేసేయండి, లేకపోతే 3rd వీక్లో మీరు చేయలేరు అసలు. సో మన వాళ్ళ టాలెంట్ అలా ఉంటుందన్నమాట. ఎంత పెద్ద ట్రైన్ కూడా మన వాళ్ళు అంత పవర్ఫుల్ టాలెంట్స్ మన దగ్గర ఉన్నాయి. యాక్చువల్లీ ఇక్కడ బొకారో ఓవర్టేక్ అవ్వలేదు, దాన్నేమో తీసుకున్నారు సామర్లకోట జంక్షన్లోకి. ఇంకా అంతే సంగతులు. ఇంకా దాన్ని తీసుకున్నారంటే ఇంకా దాన్ని మళ్ళీ త్రూ చేసిన తర్వాత అప్పుడు కానీ మన ట్రైన్కు గాలికి వదిలేశారు మన సౌత్ వెస్టర్న్ రైల్వే వారు ఈ ట్రైన్ని. ఈరోజు మోస్ట్లీ డిలే అయిన ట్రైన్ ఏదైనా ఉందంటే అది ఇదే అన్నమాట. నిన్న వచ్చేసి 10 hours డిలే, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ టు సంత్రగచ్చి. అది స్పెషల్ అంటే ఓకే, దానికి ఒక అర్థం ఉంది. బట్ ఇది అమృత్ భారత్ 6 hours డిలే. అండ్ బొకారో వచ్చేసి 2 గంటల 38 నిమిషములు డిలే అది. బట్ అది బెటర్ దీనికన్నా పోల్చుకుంటే. అది వచ్చేసి బీహార్ నుండి వస్తుంది, అండ్ ఇది వచ్చేసి వెస్ట్ బెంగాల్ ఏదో ఒక మారుమూల గ్రామం నుండి వస్తుంది. ఇది అలీపురద్వార్ నుండి వస్తుంది. బొమ్మ చూపిస్తుంది, అమృత్ భారత్ బొమ్మ చూపిస్తుందండి. సామర్లకోట్ ఇక్కడే దగ్గరలో 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. एक मिनट సామర్లకోట్ క్యా భాయ్? సామర్లకోట్ వచ్చేసి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అయితే బొమ్మ చూపిస్తుంది మన అమృత్ భారత్. అక్కడ కొద్దిసేపు ఆగింది, మళ్ళీ మూవ్ అయింది, ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు. అర్థం ఏంటో అనేది అర్థం కాలేదు. సో ఇదే విధంగా అలీపురద్వార్ నుండి వస్తుందేమో అనుకుంటున్నాను నేను. చాలా అసలు ఎంత బెజార్గా ఉంది. దిగేద్దామా అనిపిస్తుంది, దిగేసి వేరే ట్రైన్ పెట్టి వెళ్ళిపోదామా, లేకపోతే నడుచుకుంటూ వెళ్ళిపోదామా అనే, అంటే అంత ఇదిగా ఉంది అన్నమాట. గత అర్ధ గంట నుండి ఇక్కడిక్కడే తిప్పుకుంటుందండి మనకు ఈ అమృత్ భారత్. ఇక్కడే ఈ సామర్లకోట్, ఇక్కడ చూడండి ఈ సౌత్ క్యాబిన్,
ఆ క్యాబిను ఈ క్యాబిన్ల దగ్గరే తిప్పుకుంటుంది కానీ సామాన్ల కొట్టులోకి ఎంటర్ అవ్వడమే లేదు. గత 30 నిమిషాలు కొద్ది దూరం వస్తుంది ఆగుతుంది, కొద్ది దూరం వస్తుంది ఆగుతుంది. చాలు, ఇంతవరకు చాలు అండి. ఇంతవరకు చేసిన ఈ ఎక్స్పీరియన్స్ నేను చెప్పడం ఏంటంటే, మీరుగా నేనేదో తెలియక బోర్డింగ్ అయ్యాను, వ్లాగ్ చేద్దాం బాగుంటుందని. సో చెప్తున్నాగా నేను రియల్, మీరుగా ఈ ట్రైన్లో మాత్రం బొకారో కన్నా చాలా చండాలమైన జర్నీ ఇంకోటి ఏదైనా ఉంటుందంటే అది ఇదేనండి. తెలుసా, నేను ఏదో అనుకున్నా 6 అవర్స్ అంటే వదిలిపెట్టేశారు, దీన్ని గాలికి వదిలిపెట్టేశారు. సౌత్ వెస్టర్న్ వారు కనీసం మన సౌత్ సెంట్రల్ వారితో అయినా వాళ్ళ మొర వాళ్ళు పెట్టుకుంటే కనీసం చూడండి. ఇప్పుడు మన ఈ ఎస్ఆర్లో ఎంత డిలే అసలు. బొకారో ఎక్కడ, తర్వాత హటియా, దాని ఫ్రంట్లో వచ్చేసి హటియా వెళ్ళి దాన్ని పంపించేశారు, త్రూ చేశారు దాన్ని. అండ్ బొకారో ఇంకా అక్కడే, ఆ పేరు చూడండి ఎలా ఉందో, బొకారో ఇది. సో ఈ విధంగా ఉంది. సో ఇక్కడే ఉంది మంది. ఎక్కడో వెస్ట్ బెంగాల్ మారుమూల గ్రామం అలీపుర్ద్వార్ జంక్షన్ నుండి ఇంతవరకు సామర్లకోడ్ జంక్షన్ వరకు 1759 కిలోమీటర్స్ కవర్ చేసుకొని ఎప్పుడో ఉదయం 7:58 ఇక్కడికి చేరుకోవాల్సి ఉండగా మా ట్రైను చూడండి 1:53 అంటే 5:53 ఆలస్యంగా మన సామర్లకోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 3 మీదకి చేరుకోవడం జరిగింది. మన 16598 అమృత్ భారత్. చండాలమైన ట్రైన్ ఓకే పర్లేదు, బట్ అందులో ప్రయాణించే వాళ్ళే మనం ఏం చెప్పగలుగుతామండి. కనీసం మన సీట్లో మనకు సీటు ఉండినప్పటికి కూడా ఆ సీట్లో ధైర్యంగా కూర్చుండేదానికి కూడా మనసు ఒప్పడం లేదు. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ ఇందులో జర్నీ చేయాలంటే అస్సలు జర్నీ చేయబాకండి, అవాయిడ్ చేసుకోండి. వేరే ఏదైనా ట్రైన్ జర్నీ ఉంటే అది చేయండి, బట్ దీంట్లో మాత్రం మీరు అస్సలు చేయలేరు. ఒకవేళ ఈ యొక్క చెత్త చెదారం, ఈ యొక్క చెడ్డ వాసన ఇదంతా మీ వంట పడుతుందంటేనే మీరు చేయండి, లేకపోతే లేదు.
हाथ मत हलाओ। అండ్ ఈ అమృత్ భారత్ ఆన్ బోర్డ్ క్యాటరింగ్ ప్యాంట్రీ క్యార్ కూడా ఉంటుంది. అలాగే ఈ క్యాటరింగ్ కూడా ఉంటుందండి. 1789 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని 32nd అంటే 32వ హాల్ట్ మన రాజమండ్రి రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. పూర్తిగా 6 గంటలు. దువ్వాడ వరకు అయితే 5 గంటల 5:40 నిమిషాలు ఆ విధంగా. బట్ రాజమండ్రికి చేరుకునేసరికి 6 గంటల పూర్తిగా 6 గంటల ఆలస్యం. మనం ఎప్పుడు కూడా తరచూ ఫలానా ట్రైన్ ఇన్ని గంటలు లేటు, ఫలానా ట్రైన్ ఇన్ని గంటలు లేట్ అని చెప్పుకుంటూ వచ్చినామే కానీ అటువంటి అంత లేట్ అయిన ట్రైన్లో జర్నీ చేయడం ఫస్ట్ టైం అనమాట. మేబీ లాస్ట్ టైం ఏదో ఒక ట్రైను అంటే సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం ఏదో 3 అవర్స్ డిలే, అది గోదావరి నుండి ఏదోనో. ఆ తర్వాత సెకండ్ అతి చాలా డిలే అనమాట, 6 అవర్స్. చూద్దాం ఇక్కడ నుండి ఇంకా విజయవాడ ఎంత టైం పడుతుందో, విజయవాడ నుంచి మళ్ళీ రేణిగుండ ఎంత టైం పడుతుందో, బెంగళూరు ఎంత టైం పడుతుందో అనేది కూడా మనం అక్షరాలా చూస్తామండి. మనము బుఖారా వల్ల మనం చాలా సామాన్ల కోట నుండి స్లోగా ఒక తాబేలు నడుచుకుంటూ వచ్చినట్లుగా ఆ విధంగా. కారణం ఏంటంటే మన ఫ్రంట్లో వచ్చేసి బుఖారా ఉండింది. ఆ బుఖారా వచ్చేసి అటుపక్క ఆ ప్లాట్ఫామ్ మీద ఉంది. దాన్ని త్రూ చేస్తారా లేకపోతే మన ట్రైన్ త్రూ చేస్తారా అనేది తెలియదు, చూద్దాం. ఇక్కడ చూడండి ఈ మొత్తం రైలు నీరు ఎలా ఉందో. ఎక్కడ కూడా ఏ రైల్వే స్టేషన్ కూడా రైలు నీరు అడిగితే స్టాక్ లేదంటారు. నిన్న కూడా మన రాజమండ్రి వచ్చినప్పుడు మొత్తం రైలు నీరే ఉండింది. మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2 మీదకి రావడం జరిగింది. ధన్బాద్ నుండి అలపూజ వెళ్ళే బొకారో అది హాఫ్ అన్ అవర్ తర్వాత అది మూవ్ అవుతున్నది. అండ్ మన ట్రైన్ ఇంకా ఎట్లాగో అది దాన్ని త్రూ చేశారు కాబట్టి ఇంకా మన ట్రైన్ ఇక్కడ 5 నిమిషాలు ఉంటుందండి. ఇంకా ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. బాబా ఎంతమంది, అబ్బాబ్బా ఎలా ఉంటారో ఆ దేవుడికి తెలిసిన ఆయన. అంటే ఎలా ఉంటారంటే పాపం పరిస్థితులు ఆ విధంగా ఉంటాయి. వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళు వెళ్ళకపోతే పనులు జరగవు. నేను చెప్పాను కదా జనరల్ చూడండి ఎంత ఖాళీగా ఉందో. జనరల్ హాయిగా मेरा वीडियो देखना है क्यों? चैनल मांग रहा है आपका। चैनल मांग रहा है, ओके हाय बोल दे। आप लोग सब कैसे हो? मेरे वंदे भारत अमृत भारत अच्छा है। वो स्लीपर में ऐसा नहीं है, स्लीपर में अरे बाप रे जनरल कोच बन गया। నిరక్షరాస్యత అంటే ఎడ్యుకేషన్ ఉండదు పాపం వీళ్ళ దగ్గర. కానీ చాలా మంచోళ్ళు అండి. జనాలతో ఎలా కలిసిపోతారంటే సేమ్ మన రాజమండ్రి వాళ్ళు కాకినాడ వాళ్ళు ఏ విధంగా కలిసిపోతారో అదేవిధంగా వీళ్ళు పాపం వీళ్ళు కిషన్ గంజ్ అంటే అంతా ఆ సైడ్ వాళ్ళు పాపం చాలా మంచోళ్ళు అండి. ఎంత మంచోళ్ళు అంటే పాపం జనరల్స్ ప్యాసింజర్సే లేరు, అంతంత మాత్రమే ఖాళీగా ఉన్నాయి. మొత్తం 11 జనరల్స్ కదా, అన్ని కోచుల్లో మాత్రం అంతంత మాత్రమే ఉన్నారు. బట్ వీళ్ళతోటి ప్రయాణం చేయడం నిజంగా చాలా బాగుంది. సో ఆ స్లీపర్లో ఆ జనాలు అంత అసలు ఊహించుకోలేము. అంత ఎలా ఉందంటే అలా ఉందన్నమాట. జనాలు ఫుల్ ఉన్నారు, ప్రతి సీటు ఓవర్ క్రౌడ్. ఇక్కడైతే అలా లేదు, చాలా బాగుంది జనరల్స్లో. किधर गया तुम लोग गाड़ी जाने के टाइम में? వర్షం కొద్దిసేపు పడింది, ఆగింది. చూడండి ఎలా ఉందో, నేల అంతా తడిసి, అంటే పూర్తి తడవలేదు, కొద్దిగా మాత్రమే. నిన్న ప్లాట్ఫామ్ 3 మీద కదా వచ్చింది మన చల్లపల్లి షాలిమార్ అమృత్ భారత్. సో ఈరోజు ప్లాట్ఫామ్ 2 నుండి. ఆహా చల్లటి గాలి, వావ్ చాలా అద్భుతంగా ఉందండి. జనరల్లో అయితే ఎప్పుడైతే బోర్డింగ్ అయ్యానో జర్నీ కూడా అదే విధంగా ఉందండి, చాలా బాగుంది. సో ఈ విషయం తెలిసి ఉంటే నేను ఇంత ఇది లేకుండా జనరల్లోనే బోర్డింగ్ అయ్యేవాడిని టికెట్ తీసుకొని.
మొత్తానికి 6 గంటల 33 నిమిషముల ఆలస్యంతో రాజమండ్రి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2 నుండి మన అమృత్ భారత్ డిపార్చర్ తీసుకోవడం జరిగింది. చూడాలి విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ ఎన్ని గంటలు చేరుకుంటుందో. ప్రస్తుతానికి మాత్రం జనరల్లో ఉన్నాను. చాలా బాగుందండి. బట్ కాకపోతే బ్యాగ్ అక్కడ ఉంది. ఏమవుతుందండి అంటే బ్యాగ్లోంచి ప్రతి సామాను తీయడము పెట్టడము తోటి ప్రయాణికులు అక్కడ చూశారు. అయినా అలాంటి పనులు ఏం చేయలేండి పాపం వాళ్ళు. సో ఎందుకంటే అక్కడ బాగా నచ్చేసింది. జనాలు చాలా బాగున్నారు. సో వర్షం కూడా పడుతుంది, చల్లటి ఈదురు గాలులు, ఇంకేం కావాలి. మళ్ళీ వేరే ట్రైన్ వస్తుంది కదా, మళ్ళీ అక్కడ బోర్డింగ్ అవుతారు చూడండి. వీళ్ళు వీళ్ళకి ఇదే పని. ఇంకా పాపం ఏం చేస్తారు, వాళ్ళ వ్యాపారం వాళ్ళది. ఫుల్గా వర్షం పట్టుకుంది అండి, అది ఫుల్ ఎండలో. ఇలాంటి సమయాల్లో చాలా బాగుంటుంది. ఒకవైపు ఏమో ఎండ, ఇంకోవైపు ఏమో వర్షం. అబ్బా ఎంత బాగుంది. బ్యాక్ సైడ్ కోచెస్ చూడండి ఎలా ఉన్నాయో.
జస్ట్ అవుటర్లో ఏలూరు రైల్వే స్టేషన్ 6 గంటల 24 నిమిషాలు ఆలస్యం ఈ పాటికి. అండ్ ఇదిలా ఉండగా మన ఫ్రంట్లో ఉండే బొకారో ఎక్స్ప్రెస్ చిన్న ఆట కాదు మనతోటి. రాజమండ్రి, బిఫోర్ రాజమండ్రి, ఎందుకో మరి ఏ స్టేషన్ మాస్టర్ కూడా దాన్ని సైడింగ్లో పెట్టి మనల్ని త్రూ చేయడం లేదు. మనకు స్టాపింగ్లు తక్కువే, దానికి స్టాపింగ్లు ఎక్కువ అయినప్పటికీ కూడా దాన్ని ముందు పంపుతున్నారు. సో ఇప్పుడు ఏలూరులో కూడా ఇప్పుడు మన ట్రైన్ ఇక్కడ ఆగడం ప్రధాన కారణం ఏంటంటే క్లియరెన్స్ లేదు, ఎందుకంటే మన ట్రాక్లో అది ఉంది కాబట్టి. సో వన్స్ దాన్ని త్రూ చేసిన తర్వాత ఏలూరు నుండి సో అప్పుడు మనల్ని తీసుకోవడం జరుగుతుంది. ఎన్ని జనరలే ఎక్కచ్చు? హలో అన్నా, జనరలే ఎక్కచ్చు. 1879 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని మన ఏలూరు రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం ఉదయం 10 గంటల 18 నిమిషాలు. 2 minutes హాల్ట్ తీసుకుని 10 గంటల 20 నిమిషాలు ఇక్కడి నుంచి డిపార్చర్ అవ్వాల్సిన మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా ఏ టైంకి వచ్చిందో తెలుసా? సాయంకాలం 4 గంటల 44 నిమిషాలు, అంటే 6 గంటల 24 నిమిషాల ఆలస్యముగా ప్లాట్ఫామ్ 3 మీదకి చేరుకోవడం జరిగిందండి. అది మన ట్రైన్ యొక్క ఘనత అన్నమాట. అండ్ ఇంకోటి ఇదిలా ఉండగా బొకారో అది మనల్ని అట్లా ముందుకు పోనీయడం లేదు, అది ముందు వెళ్ళడం లేదు. ఈ విధంగా సాగుతుంది మన ప్రయాణం ఈ విధంగా. అండ్ ప్రయాణికులు పాపం చాలామంది తికమక అవుతున్నారు. యాక్చువల్లీ ఇవన్నీ జనరల్స్, ఇవన్నీ నేను నా స్లీపర్లోకి వెళ్ళి బ్యాగ్ తెచ్చుకుందామని కొద్దిగా అట్లా వెళ్ళే లోపు ట్రైన్ మూవ్ అయిపోయింది. ఎందుకంటే బ్యాగ్ నీళ్ళు కూడా, వాటర్ బాటిల్ కూడా అందులోనే ఉంది. తెచ్చుకుందాం అనుకుంటే చాలా దూరం, ఇక్కడ లేదు. कितना नंबर है? एक नंबर है। एक नंबर में 100 क्या? हेलो
देखते रहे हम वीडियो बन रहा है। हाँ एक नंबर लाइने में रहो। हम देखो मुंडी निकाल कर फोन बात कर रहे हैं, इंजन से पूरा पीछे में। बोलो S1 के पास बोलो, S1 S1 के पास। हाँ S1 स्लीपर कोच के बगल में। अरे सामान लेके आओ ना यार इधर। विक्रम मैंने सामान देना है ना, आदमी को देना है। गाड़ी तो मेरा घुस दिया है। है कहाँ दो महाराज, सबसे आगे में है। हाँ हाँ रुकते करेगा ये। प्लेटफॉर्म 1 में बोलो। प्लेटफॉर्म नंबर 1 स्लीपर कोच के बगल S1। सबसे आगे में गाड़ी रुके। तभी तो बाहर नहीं दिखा रहा है। पैसा कपड़ा पहना है बोले बताओ ना जरा। जहाँ रुकेगा तो वही है। ओ हाँ हाँ S1 ही रहा, यहाँ दिख गया मुझे S1। और तू कहाँ नजर आया रे बेटा? S1 तो यहाँ लगेगा मेरे पास, रुक गया S1। 1938 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని మన అమృత్ భారత్ విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 మీదకి వచ్చి 5 గంటల 53 నిమిషములు, అంటే 5 గంటల 33 నిమిషముల ఆలస్యంగా విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవడం జరిగిందండి. పూర్తిగా 10 నిమిషములు హాల్ట్ తీసుకున్న తర్వాత విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 6 గంటల 14 నిమిషములకు డిపార్చర్ తీసుకోవడం జరిగింది. पकड़ लो, बैठो कि हाँ बैठ जाओ। ఆరు గంటల 1 నిమిషం ఆలస్యంగా విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 నుండి మన అమృత్ భారత్ డిపార్చర్ తీసుకోవడం జరిగిందండి. हाथ
2077 కిలోమీటర్లను కవర్ చేసుకొని మన ఒంగోలు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 3 మీదకి చేరుకోవాల్సిన స్కెడ్యూల్ టైం మధ్యాహ్నం 2:28 2 నిమిషములు హాల్ట్ తీసుకుని 2:30 ఇక్కడి నుంచి బయలుదేరవలసిన మా ట్రైన్ ఎగ్జాక్ట్లీగా ఇక్కడికి 8:34 రాత్రి, అంటే ఎగ్జాక్ట్లీగా 6 గంటల ఆలస్యముగా మన ఒంగోలు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 3 మీదకి చేరుకోవడం జరిగింది మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. ఇంకోటి, ఈ ట్రైన్లో మీరు జర్నీ చేయాలంటే స్లీపర్లు అవసరమే లేదండి. స్లీపర్ కన్నా మీకు ఎక్కువ కంఫర్టబుల్ జనరల్లోనే దొరుకుతుందండి. జనరల్లో మచ్ బెటర్ దాన్ స్లీపర్. बैठ जा बैठ जा बैठ जा.
2194 కిలోమీటర్లను కవర్ చేసుకొని నెల్లూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 3 మీదకి 5 గంటల 46 నిమిషముల ఆలస్యముగా చేరుకోవడం జరిగింది. ఈ పాటికి ఎప్పుడో బెంగళూరులో ఉండవలసిన మన ట్రైన్ ఇంకా నెల్లూరులోనే ఉందన్నమాట. ఇది పరిస్థితి. సో నేను కంటిన్యూ ఈ వ్లాగ్ చేయడం లేదండి. కంపు వాసన అట సీట్ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. ఆడ మరీ కంపు అంతా మొత్తం ఫ్యామిలీ పిల్లలు అంతా. సో ఈ డోర్ దగ్గరే ఉంటున్నాను. డోర్ దగ్గర అయితే మరీ చాలా ఫుల్ కంపు ఎలా ఉందంటే ఆ రకంలో ఉంది కంపు. సో అప్ టు 2 గంటల వరకు ఏదో విధంగా చేస్తాను. తర్వాత అక్కడ దిగేస్తాను. 39th హాల్ట్ అయిన మన రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ కొద్దిగా పర్లేదన్నమాట. దీనికి ముందు 6 గంటలు లేటు, ఇక్కడికి 5 గంటల 10 నిమిషాలు లేటుగా ప్లాట్ఫామ్ 5 మీదకి చేరుకోవడం జరిగిందండి. 2315 కిలోమీటర్లను కవర్ చేసుకొని రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ 7 గంటల 10 నిమిషాలకు అంటే సాయంకాలం 10 నిమిషాల హాల్ట్ తీసుకొని 7 గంటల 20 నిమిషాలు ఇక్కడి నుంచి బయలుదేరాలి. ఎవ్వరు లేరు చూడండి. కేవలం మన అమృత్ భారత్ తర్వాత నేను తప్ప ఎవ్వరు ఈ ట్రైన్ నుంచి దిగిన వాళ్ళు కాదు, ఈ ట్రైన్లో బోర్డింగ్ అయిన వాళ్ళు కాదు. సో అదే నేను చెప్పడం కూడా మీతో, ఈ ట్రైన్లో మాత్రం ఈ సైడ్ నుండి బెంగళూరు సైడ్ నుండి ఇటు వెళ్ళేటప్పుడు అప్ టు నెల్లూరు వరకు, అప్ టు విజయవాడ వరకు దీంట్లో బోర్డింగ్ అవ్వచ్చు. మరి దూరం ఎందుకంటే అదే రోజు ప్రయాణం ఉంటుంది కాబట్టి ఏమంతా కంపు గెలీజు అలాంటివి మీకు కనపడకపోవచ్చు. బట్ ఆ సైడ్ నుంచి వచ్చేటప్పుడైతే అలీపూర్ ద్వార్ సైడ్ నుంచి అయ్యో బాబోయ్, దీంట్లో మాత్రము ఇప్పుడు దిగాను కదా, రేణిగుంటలో దిగాను కదా, ఎలా ఉందంటే ఇందులో జర్నీ చేయాలంటే స్లీపర్లో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా టికెట్ బుక్ చేసుకోవద్దు, బోర్డింగ్ కూడా అవ్వద్దు అన్నమాట. స్లీపర్లో ఉన్నంత రద్దీ జనరల్లో ఉండదు. సో జనరల్ అనేది చాలా ఉత్తమం ఈ అమృత్ భారత్లో. ఎందుకంటే జనరల్ కోస్ట్లు ఎక్కువ 11 ఉంటాయి, స్లీపర్లు వచ్చేసి 8 ఉంటాయి. అండ్ జనాలు ఏంటంటే తెలియక పాపం ఏమనుకుంటారంటే స్లీపర్ జనరల్లో చాలా రద్దీ ఉంటుంది కదా, స్లీపర్లో మనం బుక్ చేసుకుంటే మన సీటు మనకు రిజర్వ్డ్ అయి ఉంటుంది కదా అని అనుకుంటారు. తప్పండి. సో అలా అందరూ చేసుకోవడం వల్లనే స్లీపర్స్ ఫుల్ అయిపోయాయి. ఎక్కడ కూడా మనకు ఎంటీ లేదు. జనరల్లో మొత్తం ఎంటీనే మొత్తం. సో అందుకోసము జనరల్లోనే దీనికోసం పెద్ద కష్టపడి ఏదో ఒక 10 రోజులు 15 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. దీనికి ఏ రోజు ఆ రోజు కరెంట్ బుకింగ్ లాగా చేసుకొని వెళ్ళవచ్చు. ఈ ఎప్పుడు పోతుందో అర్థం కావడం అసలే లేటు. యాక్చువల్లీ 12 గంటల 25 నిమిషాలు ఇక్కడ నుంచి డిపాజిట్ అవ్వాలి. అటువంటిది ఇప్పుడు 12 గంటల 34 నిమిషాలు, అంటే ఇంకా 10 నిమిషాలు అదనంగా రేణిగుంట విడిచి వెళ్ళిపోవడం లేదు. ఇది పోతే నేను కూడా వెళ్ళిపోవాలండి చూపించేసి. ఎలాగో నేను ఎంటర్ అయ్యేటప్పుడు చూపించలేదు, కొద్దిగా నిద్ర వచ్చేసి ఉండింది, కొద్దిగా అలా వాలిపోయాను. సో తీరా చూస్తే రేణిగుంట వచ్చేసింది. సో దిగాను. సో అందుకోసం అట్లీస్ట్ వెళ్ళిపోయేదన్నా చూపిద్దాం అనుకుంటే నా సామిరంగా ఇది వెళ్ళడమే లేదు. చదువుకోగలిగిన వాడు కొన్ని రోజులు కష్టపడి ఒక వస్తువును తయారు చేయగా అదే వస్తువును చదువులేని దద్దమ్మ కొన్ని రోజుల్లోనే దాన్ని నిర్వీర్యం అంటే ధ్వంసం చేసే టాలెంటు బలము అతని దగ్గర ఉంది. అదే చదువు లేనివాడు లేడనుకోండి, చదువుకున్న వాడికి విలువ ఉండదు. ఇద్దరూ ఉండాల్సిందే. తయారు చేసేవాడు ఉండాలి, ఆ తయారు చేసిన దాన్ని విరగ్గొట్టేవాడు కూడా ఉండాలి. ఉంటేనే ఆ తయారు చేసిన వాడికి విలువ. ఎలా ఉండవలసిన లోపలైతే ఆ స్లీపర్లో అయితే ఆ ట్యాబ్లు అయితే పనిచేయడం లేదు, నీళ్లు రావడం, ఉన్న నీళ్ళు మొత్తం అయిపోయేసారు మొత్తం. ఎందుకంటే తిప్పుతారు, ఆఫ్ చేయరు అన్నమాట.
సో ఈ విధంగా చాలా అసలు కంపు చాలా విపరీతమైన కంపు ఎట్లా అంటే అలా చేశారు. పాపం ఎన్నో రోజులు పాపం కష్టపడి తయారు చేశారు. కొన్ని రోజుల్లోనే దీని నామరూపాలు దీని ఎలా ఉండాలనో అలా లేనే లేదు ట్రైన్. మళ్ళీ ఆగింది. అయితే ఇంతవరకు నేను చేసిన ఆల్మోస్ట్ వచ్చేసి 1000 జర్నీస్ రైల్వే జర్నీ చేసి ఉంటాను నేను. మోర్ దాన్ 1000 ఉంటాయి. ఈ 1000 జర్నీలలో ఇదొక పెద్ద చెప్పుకునేదాన్ని కూడా 6 గంటలు అని. ఎక్కినప్పుడు మాత్రమేమో 6 గంటలు, దిగినప్పుడు మాత్రం 5 గంటలు లేటుగా. ఏదో చూడండి జనరల్స్ ఖాళీగా ఉన్నాయి. చూడండి జనరల్స్ ఎవ్వరు లేరు. జనరల్స్లో స్లీపర్స్లో మాత్రమే ఉన్నారు. చూడండి జనరల్స్ ఖాళీగా ఉన్నాయి. సార్ ఉన్నారు మొత్తం ఇదంతా ఇక్కడ ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే నెంబర్ ప్లేట్లు కానీ నేమింగ్ ప్లేట్లు కానీ ఎక్కడ లేవు. ఈ స్పెషల్స్ ఉంటాయి కదా, సో ఆ విధంగా ఉంది ఈ ట్రైన్. ఇప్పుడు 12:46 అవుతున్నది. కంటిన్యూ ఎస్ఎంటి బెంగళూరు వరకు జర్నీ చేయలేదే అనే బాధ కన్నా ఇక్కడ రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్లో దిగడమే నాకు ఎంతో హాయి అనిపిస్తుందండి. ఒక్కసారిగా ఆ కంపు ఆ వాసన నుండి బయటపడేసరికి నాకు ఎంతో హాయి, ఏదో మరో ప్రపంచంలో వచ్చినట్లే ఉంది. రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్లో మంచి నేచర్ గాలి, ఎవ్వరు లేరు. ప్లాట్ఫామ్ 5 మీద ట్రైన్ లేదు. చూడాలి ఇంకా మార్నింగ్ వరకు ఇక్కడే ఉండాలి. మార్నింగ్ వచ్చేసి తిరుమల ఉందండి.